తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలకొల్లు నాటక రంగం నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పాలకొల్లు కీర్తి పతాకాన్ని ఎగరవేసిన అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్యుడే కాకుండా స్వాతంత్ర సమరయోధులు కూడా. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు గొప్ప వారసుల్ని అందించారు. అల్లు రామలింగయ్యకు నివాళులర్పించిన వారిలో సెడగం సురేంద్ర, బిట్టా లక్ష్మీనారాయణ, మద్దాల గణేష్, ముచ్చర్ల రమేష్, టి రామకృష్ణ, చేబ్రోలు మోహన్, తోలేటి శ్రీను, నూకల శ్రీను, అలుగు సత్యబాబు తదితరులు ఉన్నారు. అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ అల్లు రామలింగయ్య గారు పాలకొల్లో జన్మించి నాటక రంగం నుండి తొలినాళ్ళలో మద్రాసు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలినాళ్ళలోనే పాలకొల్లు యొక్క కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న గొప్ప నటులు. ఆయన ఆసియా బ్రహ్మగా ఎందరో చేతో పిలిపించుకుని ఆశయం ద్వారా ఎంతోమందికి ఆరోగ్యాన్ని పంచిన గొప్ప నటులు. అంతేకాకుండా ఆయన ప్రముఖ హోమియో వైద్యులు, స్వాతంత్ర సమరయోధులు. ఆయన సినీ పరిశ్రమకి గొప్ప వారసులను అందించారు. వారిలో ప్రముఖంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, ఆయన సోదరుడు వెంకటేష్ నిర్మాతగా, ఆయన సోదరుడు శిరీష్ నటుడుగా ఒక గొప్ప వారసులను అందించినటువంటి మా నటులు. పైగా మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా ఆయన అల్లుడు. ఎంతో గర్వకారణమైన విషయం. ఆయనకి ఈ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. పాలకొల్లు ముద్దుబిడ్డ స్వతంత్ర సమరయోధులు శ్రీ అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి పాలకొల్లు పట్టణ చిరంజీవి పవన్ కళ్యాణ్ బ్యాంక్ అసోసియేషన్ తరఫున నివాళులర్పించడం జరుగుతుంది. అలాగే ఆయన చాలా సంఘసేవ కార్యక్రమాలు చేసే పాలకొల్లు సంబంధించి గతంలో స్వతంత్ర సమరయోధుల ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ఆయన. అలాగే పాలకొల్లుకి ఎంతోమంది నటులు అందించారు. ముఖ్యంగా వాళ్ళ అబ్బాయిని నిర్మాతగా అల్లు అరవింద్ గారిని, వాళ్ళ వారసులుగా అల్లు అర్జున్ గారిని, శిరీష్ గారిని అందించారు. అలాగే స్వయాన తన అల్లుడైనటువంటి చిరంజీవి గారు మన అందరికీ శుభ్రతులు. ఇలాగా ఎంతో మంచి నటులు అందించిన అల్లు రామయ్య గారికి పాలకొల్లు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున నివాళులు అర్పించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 1వ తేదీన ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందిస్తామని పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ విజయ్ సారథి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్షన్దారులు ఎవరూ సచివాలయాలకు రావద్దని, ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందజేస్తామని తెలిపారు. పింఛన్దారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఒక్క రోజులోనే అందరికీ పెన్షన్ అందిస్తామని తెలిపారు. పాలకొల్లు పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గత నెలలో ఈ సామాజిక భద్రతా పెన్షన్లను ఒక్క రోజులోనే 99% పంపిణీ చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా దీనందరినీ మీరు అందరూ చూసుంటారు, మీరు గమనించుంటారు. అలాగే మళ్ళీ ఆగస్టు 1వ తారీఖున ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది బిగిన్ అవబోతుంది. మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీమతి నాగరాణి గారు మన ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే డైరెక్షన్స్, ఏదైతే సూచనలు చేశారో దానిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు మనకి ఆదేశాలు జారీ చేయటం జరిగింది. దానిలో భాగంగా మన పాలకొల్లు పట్టణ ఎమ్మెల్యే మరియు జలవనరుల శాఖ మంత్రి గారైన శ్రీ నిమ్మల రామానాయుడు గారు కూడా తన ఆదేశాలని పెన్షన్ లాస్ట్ మంత్ ఎలా అయితే ఒక్క రోజులో 99% డిస్ట్రిబ్యూట్ చేశారో అలాగే 1వ తారీఖు కూడా, రేపు ఆగస్టు 1వ తారీఖు కూడా ఈ సామాజిక భద్రతా పెన్షన్ని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎలా అయితే గత నెలలో పంపిణీ చేయటం జరిగిందో అదే విధంగా చేయమని శ్రీ నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి గారు ఆదేశాలు జారీ చేయటం జరిగింది. దానిలో భాగంగా ప్రజలందరూ కూడా, ఈ పెన్షన్దారులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. మీరెవరూ కూడా సచివాలయాలకి, ఆఫీసుల దగ్గరికి రావద్దు. మీ ఇళ్ళ దగ్గరకే ఉదయం 6 గంటలకల్లా మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మా ఆఫీస్ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి మీకు పెన్షన్ మీకు అందజేయటం జరుగుతుంది. ఉదయం 6 గంటలకల్లా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం బిగిన్ అవుతుంది. కాబట్టి
ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, సామాజిక భద్రతా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. మీరు సచివాలయాల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పని లేదు. గత నెలలో ఎలా అయితే మీ ఇళ్లకు వచ్చి ఒక్క రోజులో 99% మా సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు జలవనరుల శాఖ మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎలా అయితే పంపిణీ చేయటం జరిగిందో, అలాగే ఆగస్టు 1వ తారీఖు ఉదయం 6 గంటలకే మీకు పెన్షన్ మీ ఇంటి వద్ద అందజేయబడుతుంది. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మాతో సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరద బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని నాయకులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం లంకకట్టుపాలెం గ్రామంలోని వరద కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను కూటమి నాయకులు పరిశీలించారు. అనంతరం ముంపు బారిన పడిన బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గోదావరి వరదకి ప్రతి సంవత్సరం కూడా ఏదైనా పైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుగా మురికి గురయ్యే గ్రామం ఏదైనా ఉందంటే యలమంచిలి లంక. ఈ లంక గ్రామంలో అందరూ కూడా వరదకి నష్టపోవడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందుల్ని ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలనేది ఆయన మాకు ఒక డైరెక్షన్ ఇచ్చి మమ్మల్ని ఈరోజు యలమంచిలి లంక మండల నాయకుల్ని యలమంచిలి లంక గ్రామం పంపించడం జరిగింది. ప్రతి పేదవాడు కూడా ఈ యొక్క వరదలకి ఇబ్బందులు పడి పత్తులు ఉండకూడదు అనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ మన మంత్రివర్యులు రామానాయుడు గారు ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ప్రజలకు వెనువెంట ఉంటూ ఆదుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మన పాలకొల్లు నియోజకవర్గంలో మొట్టమొదటి నియోజకవర్గం మన ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారు ప్రజలని ఎప్పుడు కూడా నిరంతరం వరదొచ్చిన కరోనా వచ్చినా కూడా ఎప్పుడు కూడా ప్రజల వెంట ఉంటూ నడిపించే వ్యక్తి మన నిమ్మల రామనాయుడు గారు మంత్రి గారు. అలాగే ఆయన మంత్రిగా ఉండి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మన మండల నాయకుల్ని ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి ఎవరు కూడా నా నియోజకవర్గ ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రతి గ్రామంలో కూడా ఏ లోటు లేకుండా సేవ చేయడానికి మన నిమ్మల రామనాయుడు గారు ముందున్నారు. గోదావరి ఏటికట్టు లోపల భాగంలో వరద అనేది సహజం. కానీ ఇక్కడ డ్రైన్ ఎడ్జ్లో ఉన్న విలేజ్ కూడా కొంచెం ఇవన్నీ కూడా నీటి బారిన పట్టడం జరిగింది. స్థానిక నాయకులు అందరూ కూడా మా దృష్టికి తీసుకురావడంలో వెంటనే మంత్రి గారు స్పందించి ఈ గ్రామంలో ఉన్న మొత్తం కార్లకి ఈ రోజున సరుకులన్నింటినీ కూడా మీకు అందించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ కూటమి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పేదల పట్ల ఎప్పుడూ కూడా విశ్వసనీయతతో పనిచేసే ప్రభుత్వం. ఇప్పుడు ముందుగానే నీరు వచ్చిన వెంటనే మేము ప్రయత్నం మొదలుపెట్టి ఒక 4-5 రోజులకే మేము వీటిని మా గౌరవ మంత్రి వాళ్ళు కలెక్టర్ గారితోనూ జేసీ గారితో మాట్లాడి వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క సహాయాన్ని మీకు అందరూ అందిస్తున్నారు. కాబట్టి మన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదని చెప్పి మీ ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటాం. ముంపు గ్రామాలైనటువంటి గ్రామంలో మంత్రి గారి సౌజన్యంతో వరద బాధితులైనటువంటి అన్ని కుటుంబాలు గ్రామంలో సుమారుగా 600 రేషన్ కార్డులు ఉన్నటువంటి ఈ గ్రామంలో తెల్ల రేషన్ కార్డుదారులు అందరికీ కూడా 5 రకాలైన నిత్యావసర సరుకులు మన మంత్రి గారు అయినటువంటి నిమ్మల రామానాయుడు గారి సౌజన్యంతో మొత్తం గ్రామం అంతటికి కూడా నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందండి. తక్షణ సాయంగా ఈ సహాయం వరద ముంపు గ్రామాల్లో వెంటనే అందించాలని చెప్పి మంత్రి గారి చొరవతో మేము మంత్రి గారిని ఆహ్వానించినప్పటికీ కూడా మంత్రి గారు ముందు బాధితులకు తక్షణ సాయం అందించండి అని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడం చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం బీఎస్ఆర్ పాఠశాల వద్ద ఉన్న మహాత్మా గాంధీ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో షెట్లాడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉదయం వ్యాయామంతో పాటు వాకింగ్ క్రీడలు అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడలోని పాయకాపురంలో వంగవీటి మోహన్ రంగా కాపు కమ్యూనిటీ హాల్ భవనాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కష్టం వస్తే గుర్తుకు వచ్చే పేరు వంగవీటి రంగా అని అన్నారు. ఆయన పేరు మీద కమ్యూనిటీ హాల్ను నిర్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు తెలిపారు. పేద వర్గాలకు అందుబాటులో కళ్యాణ మండపం అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద వర్గాల గుండె చప్పుడైనటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం. ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్లతోనే పోరాడే వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలు నివసించే ఈ ప్రకాష్ నగరు, ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి రాధారంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులైన చెన్నుపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం మాకు సంతోషం.
ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు. మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే, ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా మిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో, ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి కొలుసు పాదసారథి ఫైర్. ఆరోగ్యశ్రీలో 1600 కోట్ల బకాయిలు పెట్టారంటూ ఆగ్రహం. మంత్రి నారా లోకేష్ కు వినతుల వెల్లువ. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజా దర్బార్లో వినతుల అందజేత. ఆరోగ్యశ్రీని అద్భుతంగా అమలు చేశామన్న మాజీ మంత్రి రజని. గత ప్రభుత్వంలో ఎలాంటి బకాయిలు ఉంచలేదని స్పష్టం. పింఛన్లు ఫస్ట్ తేదీ నాడే అందజేస్తాం. సచివాలయాలకు ఎవరూ రావద్దన్న పాలకొల్లు మున్సిపల్ కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.